కన్యారాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 11 జనవరి 2026 ఆదివారం నుంచి 17 జనవరి 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ద్వితీయ చంద్రుడు, అర్ధాష్టమ రవిబుధ శుక్ర కుజుల సంచారం, షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు, దశమంలో బృహస్పతి. ఇక కన్యారాశి వారికి ఈ వారంలో తొందరపడి ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవ్వకండి. ఇప్పటికే ఆర్థికపరమైన ఖర్చులు పెరిగాయి. రుణబాధల నుంచి ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఆర్థిక భద్రత చాలా అవసరం. సప్తమ శనైశ్వరుడు సంచారం వల్ల జీవిత భాగస్వామి రీత్యా కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో సానుకూలంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టం కలగకుండా శ్రద్ధ పాటించండి. మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు. ద్వాదశ కేతువు, దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ బాగుంటుంది. విద్యార్థులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణస్తులకు ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక గృహ నిర్మాణాలు, కన్స్ట్రక్షన్, భూమి కొనుగోలుదారులు, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఆర్థికపరమైన అనిశ్చిత పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే పెట్టుబడుల విషయాల్లో కన్యారాశి వారు జాగ్రత్తలు పాటించండి. ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారికి ఇచ్చినటువంటి ధనం తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కూడా కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం పెరుగుతుంది. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, జీవిత భాగస్వామి నుంచి కాస్త జాగ్రత్తలు పాటించడం, ప్రతి వ్యవహారంలో ఆరోగ్యపరమైన దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి ఎలిగేషన్స్, అపవాద అవమానాలకు తావివ్వకుండా శ్రద్ధ పాటించండి. సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల కన్యారాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారికి వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోండి. మంగళవారం రోజు చక్కటి ఫలితాలు కలుగుతాయి. సప్తమ శనైశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకాన్ని చేసుకోండి. అర్ధాష్టమ రవిశుక్ర కుజుల యొక్క సంచారం వల్ల ఈ రాశివారు కాలభైరవ అష్టకాలు చదువుకోవటం వల్ల కన్యారాశి వారికి చేయబోయే ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం కలగకుండా సమయానికి ప్రతి పనిలో విజయం సాధించుకోవటం కోసం కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు కూడా కన్యారాశి వారు శ్రమతో కూడుకున్న ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభంలోనే అన్నింట శుభవార్తలు ఉంటారు కన్యారాశి వారు. వారాంతం కన్నా వారం ప్రారంభంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.